కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద భారీగా గ్యాస్ లీకేజ్ అవుతుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ అదుపు చేసేందుకు ప్రయత్నించగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడ పదే పదే గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందుతున్నారు. ఇది మరొక బ్లో అవుట్ కు దారి తీస్తుందేమోనని భయం గుప్పిట్లో ఉన్నారు కోనసీమ వాసులు. గతంలో పాషర్లపూడి వద్ద చోటు చేసుకున్న ఘటనను తలుచుకుంటున్నారు. గ్రామం అలాగే ఇసుమండ గ్రామం సరిహద్దులో ఉన్న మరి ఏదైతే ఓఎన్జీసీ లాస్ట్ జరిగి అక్కడ గోటుగా మారి ఇవాళ మా లక్కవరం గ్రామం కానివ్వండి, ఇసుమండ గ్రామం కానివ్వండి, లేకపోతే పక్కన ఉన్న పట్టెలాంక ఇలా గూడపల్లి చంద్రపల్లి గ్రామాల్లో ఇవాళ ఊరు నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ నిజంగా పొద్దుట వచ్చే ఈ బ్లోటు శబ్దానికి చాలామంది కూడా అల్లెత్తిపోయి కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, కొంతమంది ఏమో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. పాపం ఇవాళ వంటలు చేసుకున్న తర్వాత భోజనం కూడా తినలేని పరిస్థితి అయిపోయిందండి. దీని అంతటికీ కారణం ఓఎన్జీసీ యొక్క నిర్లక్ష్యం. ఇదేదో నిప్పుల మీద కుంపట్లాగానే మాకు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా ఈ ఓఎన్జీసీ తీవ్రమైన ప్రస్తుతం ఇరుసుమండలో బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన ఈరోజు మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్లో ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్లోంచి సడన్గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయట రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా దే ట్రై టు స్టాప్ ఇట్, బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 అవర్ వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం కమిటీని నియమించిందన్నారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనియండని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్నారు. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. పోలవరం నల్లమల సాగర్ కేసుపై సుప్రీంకోర్టు నుంచి స్టే కోరుతామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వచ్చే విచారణకు తానే స్వయంగా హాజరవుతానన్నారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపింది తామేనని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్ తో మాట్లాడుతూ మరి వాళ్ళు
పాలమూరు రంగారెడ్డి నదీ జలాల వివాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డుపడలేదన్నారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం జరగాలని, విద్వేషాలు కాదు సామరస్య పరిష్కారం కావాలని తెలిపారు. కృష్ణా డెల్టా అభివృద్ధితో పాటు తెలంగాణకు నీళ్లిచ్చామని చెప్పారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాకు నీరు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే, విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి, అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు, ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను. సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈ రోజు అమరావతి మళ్లీ కట్టి, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని, ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. నదీ జలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని, అందువల్ల సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు కాపీ అందజేశారు. శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని కోరారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్ పై సీఎం తప్పుదోవ పట్టించారని, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జిల్లాల్లో తాత్కాలిక ఒప్పందంపై సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆపిచ్చినా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఇదే సభలో, నిండు సభలో రికార్డు ఉన్నది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో, నేనే ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడొప్పించింది దాన్ని ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు కాదు. ఇది గత ప్రభుత్వంలోనే 2020లోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కేసీఆర్ గారు న్యాయపూర్ణం చేసినందుకే ఆగిందని చెప్పి స్పష్టంగా వారి యొక్క ఖండన చూసాం. ముఖ్యమంత్రి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు, ఈ రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిండు సభలో మినిట్స్ రికార్డ్, అది కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క స్టేట్మెంట్ ఏదో స్టాచ్యుటరీ బాడీ ఉందో జాతీయ స్థాయిలో, దాన్ని కూడా మోసం చేసే విధంగా ఆ స్టేట్మెంట్లను కూడా ఆ స్టేట్మెంట్ కూడా చదివి తప్పుదో పెట్టించే విధంగా ప్రయత్నం చేసినారు. అబద్ధాలు ఆన్ రికార్డ్ ఉన్నటువంటి స్టాచ్యుటరీ బాడీస్ ఏవైతే జాతీయ స్థాయిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పుదో పట్టించే విధంగా వాటి స్టేట్మెంట్స్ కూడా వక్రీకరించి చెప్పినాడంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామూలు నాయకుడు కాదు, పచ్చి మోసగాడని చెప్పి మరొకసారి రుజువైనది. మన సభలో వారు మాట్లాడిన భాష, వారి దుర్భుషలు ఏ రకంగా మాట్లాడాడంటే, శాసన మండలిలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు కవిత. ప్రశ్నిస్తే తనపై కక్ష కట్టారన్నారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, పేపర్లు తనకు మద్దతు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి దూరం అవుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ లో చేరకముందే జాగృతిని స్థాపించినట్లు కవిత తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని, ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని కవిత అన్నారు.
వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ లో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తానని కవిత తెలిపారు. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్ పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టిందన్నారు. పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించానని కవిత తెలిపారు. అమరవీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను పట్టించుకోలేదన్నారు. పక్షాన ఉన్నాను అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్షగట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయి అనుకున్నారు అధ్యక్ష, వాళ్ళకు అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఏ పొలిటికల్ పార్టీ అయినా అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనేలేదు హౌస్లో. నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది, అక్కడ లేనేలేదు అధ్యక్ష. ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో. నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష. పార్టీలు వేరైనంత మాత్రాన, దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష. నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష. దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ప్రధానంగా విద్య విషయంలో, నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు శాసనమండలికి వెళ్లి కంటతడి పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీత విమర్శించారు. మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లినప్పుడు ఆమెను విడిపించడానికి హరీష్ రావు ఎంతో కృషి చేశారని అన్నారు. కవిత కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మీ పట్ల మాకు గౌరవం ఉంది. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభగురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు ఈరోజు మీరు కౌన్సిల్లో. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి నిర్ణయం మేరకే నిన్న బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తా ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి. మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే
మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతా ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈ రోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? కౌన్సిల్ అటెండ్ అవ్వడమే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ జగిత్యాల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎవడైనా అడ్డదారిలో వస్తే అడ్డంగా తొక్కేస్తామని కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలిచామని అడ్డదారిలో వచ్చిన వాటిని అడుగు పెట్టనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం తమ 10 ఏళ్ల కష్టంతో వచ్చిందని, ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప అవకాశవాదులకు హక్కు లేదన్నారు. ఇది మా హక్కు అంటున్నాను. మా 10 ఏళ్ల శ్రమకు ఫలితం పొందబోతాం. రేపు ఎవడైనా అడ్డదారిలో రావాలని ప్రయత్నం చేస్తే అక్కడిని అడ్డంగా తొక్కుతాం అని చెప్పాను నేను. కాంగ్రెస్ వచ్చి కూడా మనకి కష్టాలు ఏంటంటే అరేనా కష్టాలలోనే మనకు గుర్తింపు వస్తుంది. పాండవుల అజ్ఞాత వాసం ముగిసేది అవుతుందో, మళ్ళీ రాజ్యాధికారం ఏ విధంగా చేజిక్కించుకున్నారో ఇలా మనం కూడా ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికలతోని మన అజ్ఞాత వాసం ముగియబోతున్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోని మన అజ్ఞాతవాసం ముగియబోతున్నది. ప్రతి పోలింగ్ బూత్ ను కాషాయ కార్యకర్తలతో బలమైన యూనిట్ గా తీర్చిదిద్దుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రానున్న మండల, జిల్లా పరిషత్లు, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బూత్ స్థాయి నుంచి శ్రమించాలని కార్యకర్తలకు రామచంద్రరావు పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో బలంగా శ్రమించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 120తో పాటు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దీన్ని కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ పెట్టాలి. ఏదైతే కరప్షన్ జరిగిందో ఆ కరప్షన్ జరగకుండా కింద తీసుకొని రావాలి. ఇది ఈ కార్యక్రమాలను కూడా సెంట్రల్ లెవెల్ అయితే స్టేట్ లెవెల్ కు సంబంధం ఉండదు అనే మాట వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అవాస్తవము. ఏదైతే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మదర్ ఆఫ్ ఆల్ లైస్. గ్లోబల్ ప్రచారంలో డీటెయిల్ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకు నిర్ణయించే తక్కువ. కేవలం గ్రామ సభ, గ్రామ పంచాయత్ వాళ్ళు మాత్రమే ఏ వర్క్ కు ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కలెక్టర్లకు పంపిస్తే వాళ్ళ కింద చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయత్, గ్రామ సభ మాత్రమే ఈ వివిజీరాంలో కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటారు. అందులో స్కూల్స్, రిటైనర్ వాల్స్, వెల్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ. సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టేసింది. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ రాకేష్ మిట్టల్ ను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షణ శాఖ అదనపు కార్యదర్శిగా పదోన్నతి పొంది బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఈ సందర్భంగా ఈటెల అభినందనలు తెలిపారు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. ఆలయ పూజారులు సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించారు. సీఎం రేవంత్ ని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ తో మంత్రులు, అధికారులు, అర్చకులతో కలిసి మేడారం మహాజాతర పోస్టర్ ఆవిష్కరించారు. గిరిజన మహాజాతరను కనీవిని ఎరగని రీతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకునేందుకు వస్తుంటారు.
వారికి ఏర్పాట్లు కల్పించేందుకు, శాశ్వత వసతులు కల్పించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తుంది. చిన్న ఎంపీపీ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారన్నారు మాజీ సీఎం జగన్. ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వపు ప్రమాదకరమైన స్వభావాన్ని బట్టబయలు చేస్తుందన్నారు. ఉదయగిరి నియోజకవర్గం వించమూరు మండలంలో ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తున్న వైసీపీ ఎంపీటీసీలను నడి రోడ్డుపై అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో విఫలమవుతున్నారన్నారు. కృష్ణా జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ కష్టార్జితమన్నారు వైసీపీ నేత పేర్ని నాని. భోగాపురం ఎయిర్పోర్టుపై కూటమి ప్రభుత్వం అబద్దాలు మానుకోవాలని హితవు పలికారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ జరిగిందని, రన్వేపై తొలి విమానం ల్యాండ్ కావడంతో ట్రయల్ రన్ పై పుతిన్ ట్రంప్ రేంజ్ లో షో చేశారని విమర్శించారు. భోగాపురంకి చంద్రబాబుకు అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అది నిర్మించేశారంట, ఈ విమానం వేసుకొచ్చి దిగేశాడంట, హైదరాబాద్లో కూడా చంద్రబాబు కట్టేశాడంట, భోగాపురం కూడా చంద్రబాబు ఈయన కలిసి కట్టేశాడంట. ఇది తప్పు కదా అంటున్నాను. ఇండిగో వ్యవహారంలో భారతదేశం మొత్తం సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితిలో మీరు అత్యంత సమర్థనీయవంతంగా మీ శాఖను నిర్వర్తించారు కాబట్టి మీ గురించి అందరం భారతీయులందరం కూడా గర్వపడుతుంటాం. ఇంత గొప్పడు మనకి ఎక్కడ దొరుకుతాడు? మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంట ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు గడిచినాయి. అబ్బే తూచి 5,500 అసలు బాగోదు. అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాన్ని కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు? ఎట్టాగా ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించాను అలాగా, నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు. సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా నేడు బీఆర్ఎస్ నిలిచింది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. కలెక్టరేట్ల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రైతులు ధర్నా చేపట్టారు. వెల్లుల్లా రోడ్డు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. సరైన రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను ఇప్పటికే కలెక్టర్, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రైతులను చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నిఖితారావు మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగత జీవిగా పడి ఉంది. నిఖిత ఒంటిపై పోలీసులు కత్తిపోట్లను గుర్తించారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు అర్జున్ కంప్లైంట్ చేశారు. అదే రోజు అమెరికా విడిచి భారత్కు వెళ్లిపోయాడు అర్జున్ శర్మ. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిషోర్, ఆశ వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణ కిషోర్ కొన్నేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గమధ్యలో దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. వీరి మృతితో పాలకొల్లులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దురదృష్టకరమైన సంఘటన. పాలకొల్లు మఠం వీధికి చెందిన నాకు కూడా తను మంచి మిత్రుడు, చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. వారి భార్య సాఫ్ట్వేరు, తను కూడా కొటుకులపూడి కృష్ణకిషోరు అలియాసు బన్నీ, టిన్ను అని వాళ్ళు అందరూ కూడా మరి ఈ రోజున ఆదివారం నైట్ అర్ధరాత్రి సమయంలోనే అమెరికాలో ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలిసి ఫ్యామిలీ అందరూ వెళ్తుండగా భార్య టిన్ను ఇరువురు కూడా అక్కడ మరణించడం, పిల్లలిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి అక్కడ సమాచారం వచ్చింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. కాలేజీ చదువులన్నీ కూడా ఇక్కడ పూర్తి చేసి అయ్యప్ప మాల ధరించడానికి ప్రతి సంవత్సరం కూడా తను పాలకులు వచ్చి స్నేహితులందరూ కూడా మనసు కలిసివేస్తుంది. అందరూ కూడా కీసర జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. A1 నజీం అజీజ్, A2 విశ్వకర్మ ఎకిందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్ అలీ, A4 రాజేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ తుపాకీతో బెదిరించి గొడ్డలితో దాడి చేసి నగలు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. షాప్ యజమాని తిరగబడంతో నగలు ఉన్న బ్యాగ్ ను వదిలేసి వెళ్లారు. అరౌండ్ 5 o'clockకి నేను షాప్లో నా చిన్న కొడుకున్నారు. 2 కస్టమర్లు లెక్క వచ్చినారు. ఫస్ట్ సిల్వర్ ఐటమ్స్ అడిగినారు. కార్నర్కి కూర్చొని నాకు చూపిస్తున్నారు. 2-3 minutesలో వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు బయట నుంచి ఇద్దరు వచ్చి ఒక దగ్గర ఉంది, ఒక దగ్గర అది ఎక్స్ ఉంది, అది వచ్చి డైరెక్ట్ మా మీద అటాక్ చేసినారు. ఇంకో సెకండ్ పర్సన్ ఒకప్పుడు వచ్చి గోల్డ్ అంతా ఎక్కువ సంచిలోకి పెట్టుకున్నారు. ఆయన నాకు కొడుకు బయటేసినారు. సౌండ్ చేస్తే నేను ఫైర్ చేస్తాను. అప్పుడు వాటికి నా మీద కూడా చాలా అటాక్ చేసినారు. ఇంకో 5 minutes దాకా ఈ విషయం జరిగింది. అది నాకు కొట్టి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి పట్టుకున్నారు. కొంచెం రోడ్డు మీద కూడా ఫైటింగ్ వస్తే చుట్టుముట్టి వాళ్ళు వచ్చి మేము పిలుచుకున్నారు. ఇంత లోపల వాళ్ళు ఫైర్ అయిపోయింది, జంప్ అయిపోయింది. ములుగు జిల్లాలోని మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజును దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా తరలి రావడంతో మినీ జాతరను తలపించింది. కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చిన వారు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడే జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని దేవతలను దర్శించుకుని బంగారం, పసుపు, కుంకుమ, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హీరో అల్లు అర్జున్ కు చేదు అనుభవం ఎదురైంది. హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ కు వెళ్లారు బన్నీ దంపతులు. సెల్ఫీల కోసం అల్లు అర్జున్ ను అభిమానులు చుట్టుముట్టారు. ఫ్యాన్స్ తీరుతో బన్నీ ఇబ్బంది పడ్డారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియాను జేఎన్యూ సైంటిస్టులు గుర్తించారు. యాంటీబయాటిక్స్ కు సైతం లొంగని సూపర్ బగ్ అని నిర్ధారించారు. ఢిల్లీలోని మురికి వాడలు, రద్దీ ప్రాంతాల్లో బ్యాక్టీరియా జీవం పోసుకుంటున్నట్లు గుర్తించారు. WHO పరిమితి కంటే 16 రెట్లు అధిక ప్రమాదకరమని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని సూచించారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఇవాళ ఉదయం రాజధాని నగరంలో ఓవరాల్ ఏక్యూ లెవెల్స్ 384గా నమోదైంది. నగరంలోని పలు ఎయిర్ మానిటరింగ్ కేంద్రాల్లో గాలి నాణ్యత సూచిక 400 మార్కును దాటి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. పలు ప్రాంతాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం అదృశ్యం వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయం జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ సభ్యుడు శంకర్ దాస్ కూడా బాధ్యుడేనని అన్నారు. శబరిమల ఆలయంలో బంగారం అదృశ్యం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుంది. 2019లో బంగారం పూత పూసిన రాగి రేకులను ఎలక్ట్రోప్లేటింగ్ కోసం స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు అప్పగించారు. ఆ ప్లేట్ల మొత్తం బరువు 42.100 కిలోలు కాగా ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైంది. దీనిపై సిట్ దర్యాప్తు జరిపింది.